సో ఇప్పుడు సభ రేపు ఎలకతుర్తి సభ 25 సంవత్సరాల రజతోత్సవం కోసమా లేదంటే కేసీఆర్ రీఎంట్రీ కోసమా? కేసీఆర్ గారు రీఎంట్రీ అనేది ఏముంటుందండి, ఆయన 25 ఏళ్ల కిందట ఒక పార్టీని పెట్టి మొత్తం రాష్ట్ర రాజకీయాన్ని, ఆనాటి రాష్ట్ర రాజకీయాన్ని 24 సంవత్సరాలుగా ఆయన చుట్టూ పరిభ్రమించే విధంగా చేసుకోవడమే కాకుండా అల్టిమేట్గా అనుకున్న లక్ష్యాన్ని సాధించి దశాబ్దాల కళ్ళ నెరవేర్చిన నాయకుడు. ఆయన కొత్తగా ఆయన ఎంట్రీయో రీఎంట్రీయో రీఎంట్రీయో మీరే చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు ఎదుగో మళ్ళీ రీఎంట్రీ జరుగుతుంది. అది రీఎంట్రీ కేసీఆర్ రీఎంట్రీ కోసం ఇంత భారీ సభ, 100 కోట్ల రూపాయల సభ అని చెప్పని అంటూ ఉన్నారు. ఇప్పుడు మాకు 27 ఏప్రిల్ అనేది మాకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి, వ్యవస్థాపక దినోత్సవం కాబట్టి మొదటి నుంచి కూడా మాకు ఆనవాయితీగా ఆ రోజు ఒక బహిరంగ సభ కానీ ఒక ప్లీనరీ కానీ పెట్టుకోవడం అనేది 2001 నుంచి కూడా సాంప్రదాయంగా వస్తున్నది. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం సభలు జరుగుతాయి, ఈసారి కూడా జరుగుతుంది. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఈసారి కొద్దిగా ఎక్కువ కలవరపాటుకు గురవుతున్నట్టున్నారు తప్ప. ఎందుకు కలవరపాటుకు ఏం క్రియేట్ అయింది ఏమో మరి వాళ్ళకే తెలవాలి. ఎందుకు మరి కేసీఆర్ బయటికి, కేసీఆర్ గారి మౌనము సంచలనమే, కేసీఆర్ గారి వాక్కు సంచలనమే, కేసీఆర్ మీటింగు సంచలనమే, కేసీఆర్ గారు బయటికి రాకపోతే కూడా సంచలనం.